సంఘీభావం తెలియజేస్తుంది. వారి కార్యక్రమంలో పాలు పంచుకొని రానున్న కాలంలో బీసీల సమస్యల సాధన కోసం ఐక్య ఉద్యమాలు నిర్వర్తించడానికి బీసీ హక్కుల పోరాట సమితి సిద్ధంగా ఉందని తెలియజేస్తూ మీ పాదయాత్ర జయప్రదం కావాలని, ఈ పాలకులపై మీ పాదయాత్ర ఒత్తిడి తీసుకొచ్చి సమస్య పరిష్కారం కావాలని నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా దేశవ్యాప్తంగా బీసీల జనగణన జరగాలి. దానికి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మన అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని అభినందిస్తూ బీసీ జనగణన జరిగే వరకు మన రాష్ట్ర ప్రభుత్వం సైతం దాని మద్దతు తెలియజేయాలా. ఈ మోడీపై ఛాయ్ వాలా అంటున్న మోడీ ఖచ్చితంగా బీసీ జనగణన చేయాలని కోరుతా ఉన్నాం. చేయకుంటే రానున్న కాలంలో దేశవ్యాప్తంగా బీసీలను ఐక్యపరిచి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వర్తిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. కుల పోరాట సమితి అట్లనే సిపిఐ నాయకుడు మన బాలమల్లేష్ అన్న చాలా కాలంగా ఉద్యమాల పరంగా మనందరికీ మిత్రుడు. ఇవాళ ఈ కమిటీ అందరికీ మనం ఇవాళ కలుసుకోవడం, తర్వాత అసలు బీసీ హక్కుల పోరాట సమితి ఒకటి సిపిఐ ఏర్పాటు చేసింది అనేది మాకు ఇంతకాలం ఐడియా లేదు. అట్లా ఏర్పాటు చేసినందుకు సిపిఐ పార్టీకి మనం కృతజ్ఞత తెలియజేసుకుందాం. అట్లనే ఇవాళ కుల జనగణన అనేది ఇక్కడ వరకు జరుగుతున్నది. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా జరగడానికి 2019లో హామీ ఇచ్చి కూడా వెనక్కిపోయి బీజేపీ ప్రభుత్వం బీసీలని మోసగిస్తున్నది. అదే విషయంలో మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకొచ్చి బీసీ రిజర్వేషన్లను నిర్వీర్యపరిచింది. అట్లనే మహిళా బిల్లు తీసుకొచ్చి దాంట్లో బీసీ కోటా లేకుండా చేసి అదేవిధంగా అన్ని రకాలుగా బీసీలను మోసం వస్తుంది. కాబట్టి ఇవాళ చట్టసభల్లో ఎస్సీ ఎస్టీలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన సాధ్యమైనంత వరకు పోరాటాలు చేసి ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు ఉన్నాయి. బీసీలకు లేకపోవడం వల్ల ఇవాళ చూస్తే మన అసెంబ్లీలో కేవలం 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పోయినసారి 23 మంది ఉండే. నిజానికి 60% ఉన్న బీసీలకు ఈ రాష్ట్రంలో 60% మంది ఎమ్మెల్యేలు ఉండాలి. దేశంలో అయితే 300 పైగా ఎంపీలు ఉండాలి పార్లమెంట్లో అయితే. కానీ ఎంతమంది ఉన్నారు అంటే పార్లమెంట్లో 83 మంది, ఇక్కడ కేవలం 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కనుక మన ప్రాతినిధ్యం కోసం, చట్టసభల వాటా కోసం, తెలంగాణ కోసం సిపిఐ మిగతా అన్ని సంస్థలు ఎట్లయితే పోరాటం చేసినామో ఒక ప్రజాస్వామిక డిమాండ్ అని భావించి ఇవాళ బీసీల ఐక్యత, బీసీలకు వాటా అనేది కూడా అటువంటి పోరాటమే. కనుక సిపిఐ ఈ విషయంలో ఈ నిర్ణయం తీసుకొని మాకు మద్దతు తెలియజేసినందుకు సిపిఐకి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే సమయంలో భవిష్యత్తులో సిపిఐకి మేము కూడా మద్దతు నిలబడతామని వారికి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం. సిద్ధేశ్వరన్న నాయకత్వం, జై బీసీ.